హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియో అనమాట. మేమైతే లాస్ట్ వీడియోలో పల్లి చెక్క చేసాం కదా! చేసిన తర్వాత మేము పొయ్యి దగ్గర నుంచి లెగిసి ఇలా ముందు వైపు వచ్చేసరికి పిల్లలైతే కంప్లీట్‌గా క్రిస్మస్ వైబ్‌లో అయితే ఉన్నారు. సరే ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి బయటకైతే వచ్చా నేను. ఇక్కడ సంయుక్త, వేద కలిసి క్రిస్మస్ ట్రీ అయితే వేస్తూ ఉన్నారు. సో, వాళ్ళని స్టిక్కర్ విసిగిస్తున్నాడని చెప్పి, "నువ్వు వెళ్ళిపో, నువ్వు సరిగ్గా వేయట్లేదు" అనేదో అన్నారంట. అందుకని వాళ్ళకి వీడికి క్లాష్ వచ్చింది. గోల గోల చేయగా ఇంకా రెడ్డి అంకుల్ పూనుకొని, పార్వతి ఆంటీ కూడా పూనుకొని ఇద్దరూ కలిసి ఇక్కడ స్టిక్కర్ కోసం క్రిస్మస్ ట్రీ అయితే రెడీ చేస్తున్నారు. వాళ్ళేనా ఏసేది, మనం కూడా వేద్దాము అని చెప్పేసి. ఇంకా వాళ్ళ అంకుల్ అయితే, "వద్దు నాన్న, మనం హ్యాపీగా ఫోను చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కేక్ పెడతారు. కేక్ తిని ఎంజాయ్ చేద్దాము" అనంటే, లేదు వాళ్ళు నన్ను పుష్ చేసేసారు. వాళ్ళ దానిలోకి నేను వేయాల్సిందే అని చెప్పి శ్రీకర్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా వాడిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక రెడ్డి గారును, ఇంకా పార్వతి కూడా శ్రీకర్‌కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మా వాడితో మామూలుగా ఉండదు. కనిపించినంత సాఫ్ట్‌గా ఏం ఉండడనమాట. నార్మల్‌గా అయితే రెడ్డి గారికి, శ్రీకర్‌కి బోలెడన్ని టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ జరుగుతా ఉంటాయి. ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చదు. ఎంతసేపు కొట్టుకుంటానే ఉంటారు, తిట్టుకుంటానే ఉంటారు. వాళ్ళిద్దరికీ అలా వైబ్ నడుస్తూ ఉంటుందనమాట. అలాంటిది ఇక్కడ మాత్రం ఒక టీమ్ అయిపోయి వన్ మ్యాన్ ఆర్మీ లాగా స్టార్ట్ చేసి ముగ్గులైతే స్టార్ట్ చేశారు. చూడ్డానికి, అక్కడ వినడానికి నవ్వొస్తున్నా, బట్ ఆ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసుకునేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. శ్రీకర్ మాటలు, ఆయన మాటలు అవన్నీ కూడా. సో, మాకు బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. నాయిస్ అంతా కూడా ఉండిపోయింది. అందుకని నేను అవన్నీ ఏమి ఉంచట్లేదు. వీలైతే ఒక షాట్ ఉంది. ఆ షాట్‌లో నేను రాగా అయితే పెట్టేయడానికి ట్రై చేస్తాను. సో, ఇలా పిల్లలు చక్కగా క్రిస్మస్ వైబ్‌లో ఉన్నారు కదా! పార్వతి ఆల్రెడీ కేక్ చేసేసింది. చల్లారుతుంది. ఆల్రెడీ మీరు తన ఛానెల్‌లో రెసిపీ చూసేసే ఉంటారు కదా! ఎగ్‌లెస్ చాక్లేట్ కేక్ అయితే చేసింది. అందుకని ఇంకొంచెం ఎక్సైటెడ్‌గా ఉన్నారు. చాక్లేట్ కేక్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అలాగా ఇంకా శ్రీకర్ అయితే వాళ్ళ పార్వతి ఆంటీని, "ఆంటీ ఇది ఊడవద్దు. రేపంతా ఇలాగే ఉండాలి. శాంటా వచ్చి నా ముగ్గు చూస్తాడు." ఇలా అలా చెప్తూ ఉన్నాడనమాట. పార్వతి అయితే నవ్వుతుంది. "మీ అమ్మేమో వాకిట్లో ముగ్గేస్తే నువ్వేమో ఇక్కడ ముగ్గేస్తున్నావు. ముగ్గుల్లో అస్సలు తగ్గట్లేదు. మనకప్పుడే సంక్రాంతి వచ్చేసినట్టు అనిపిస్తా ఉంది నాకు" అని చెప్పేసి కొంచెం సేపయితే నవ్వుకున్నాము. ఇంకా లోపలికెళ్ళేసరికి కేక్ డీమోల్డ్ అవుతుంది. నీట్‌గా వచ్చిందనమాట. ఇంకా అది చూసిన తర్వాత వేద పాపేమో నేను డెకరేట్ చేస్తా అని స్టార్ట్ చేసింది. నార్మల్‌గా అయితే విప్పింగ్ క్రీమ్‌తోనూ చేసుకోవాలి. బట్ అప్పటికప్పుడు అనుకోవటం లాస్ట్ మినిట్ ప్లానింగ్ వల్ల అవన్నీ మేము ప్లాన్ చేసుకోలేదు. అందుకని వేద ఏం చేసిందంటే చాలా క్రియేటివ్‌గా ఆలోచించి తన దగ్గర కిట్ క్యాట్ ఉన్నాయి. బస్‌లో తింటారు కదా అని చెప్పి ఇన్‌స్టామార్ట్‌లో వెళ్ళే ముందు అన్నీ ఆర్డర్ చేశామనమాట. స్నాక్ అన్నీ సుచి ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్ చేసిన దానిలో కిట్ క్యాట్ చాక్లెట్స్, ఇంకా ఓరియో బిస్కెట్స్ ఇవన్నీ ఉంటే ఒక టవర్‌లాగా ప్లేస్ చేసి ఇలా చక్కగా చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉండేలాగా వేద అయితే ప్లాన్ చేసింది. సో, వాళ్ళ చిట్టి మనసుకి ఎంత బాగా అనిపిచ్చింది. భలే చేశారే వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో, ఇంకా వాళ్ళు చాలా కష్టంగా, వీళ్ళు చాలా కష్టంగా రంగులు అటు ఇటు మార్చుకుంటూ క్రిస్మస్ ట్రీని రెడీ చేయడానికి అందరూ హడావిడిగా కంగారుగా అయితే ఉన్నారు. సో, వీళ్ళిద్దరూ ఒక టీము, వాళ్ళిద్దరూ ఒక టీమ్ అనమాట. అలా జరుగుతుంది. పార్వతి ఏమో న్యూట్రల్‌గా ఉంది. ఫైనల్‌గా అయితే మళ్ళీ శ్రీకర్‌కే సపోర్ట్ అని చెప్పింది. లేకపోతే శ్రీకర్ ఊరుకోడు. పార్వతి ఆంటీ నువ్వు నా సైడ్ ఉండవా అని చెప్పి. చాలా ఫన్ జనరేట్ అయింది. చాలామంది పెద్ద వీడియోస్ పెట్టొచ్చు కదా! అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది అని అంటున్నారు. ఇవంతా కూడా మా దగ్గర ఫుటేజ్ ఎక్కువే ఉంటుంది. లైక్ మా దగ్గర ఒక 1 అవర్ 40 మినిట్స్ అలా ఉన్నదాన్ని మేము 10 మినిట్స్‌కి, 12 మినిట్స్‌కి తీసుకొస్తూ ఉంటాము. ఎందుకంటే మీరు కూడా బోర్ అయిపోకూడదు అని చెప్పి. ఇక్కడైతే జోక్స్ ఎలా పేలుతున్నాయంటే అలా పేలుతూ ఉన్నాయి. సో, నాకనిపిచ్చింది ఒరిజినల్ వాయిస్ ఉంచేస్తే బావుండు అని చెప్పేసి. మీలో ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ సంయుక్తకి, వేదాకి కూడా ఏదో క్లాష్ వచ్చింది. అందుకని సంయుక్త శ్రీకర్‌ని యాడ్ చేసుకుందనమాట. శ్రీకర్ వచ్చి నేను హెల్ప్ చేస్తానన్నాడంట. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ అంటే స్టార్ట్ చేసిన దాన్ని కంప్లీట్ అయితే చేశారు. ఇంకా దాని తర్వాత వాళ్ళకి ఔట్‌లైన్ వేయాల్సొచ్చింది. ఇక్కడ ఇలా సంయుక్త వేస్తుంది కదా! కష్టపడుతుంది కదా! అని చెప్పి నేను అడిగాను. "నేను హెల్ప్ చేయనా? నేను ఖాళీగానే ఉన్నాను. వేయమంటే వేస్తాను. లేదు మొత్తం మీరే వేసుకున్నారు అన్న ఫీలింగ్ ఉండాలి అనంటే మీరే వేయండి" అంటే, "లేదు ఆంటీ హెల్ప్ చేయండి" అనైతే చెప్పింది. ఇంక నేను తర్వాత నార్మల్ ముగ్గుతో అయితే బోర్డర్స్ ఏయడం స్టార్ట్ చేశాను. నిజానికి ఈ ట్రీ చాలా బాగా వేశారు. రియల్‌గా ఎలా ఉంటదో అలాంటిది తేవడానికి చాలా కష్టపడ్డారన్నమాట పాపం మంచులో.
ఇంకా నేనైతే అవుట్‌లైన్స్ వేయడం స్టార్ట్ చేశాను. చాలామంది మీ ముగ్గురు ఫ్రెండ్‌షిప్ చూస్తుంటే చాలా బావుంది. మాకు కూడా అలాంటి ఫ్రెండ్‌షిప్ కావాలనిపిస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మీ కామెంట్స్ చూసి నేను చాలా హ్యాపీ అయిపోతున్నాననమాట. మీరు మాతో కూడా మాట్లాడొచ్చు, ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు. మా ముగ్గురికి కూడా ఇన్‌స్టా ఐడీస్ ఉన్నాయి. మీరక్కడ హ్యాండిల్‌లో మాకు డీఎమ్స్ చేయొచ్చు. మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చనమాట. నాదైతే మీనేటి మహిళ అనే ఐడీ తోటి ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది. మీకు నచ్చితే అక్కడికొచ్చి ఫాలో చేసి డీఎం చేయండి. మనం మాట్లాడుకోవచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. మీరేదైనా సజెషన్స్ చెప్పాలి అంటే చెప్పొచ్చు. ఏదైనా కూడా అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ హైదరాబాద్‌లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా అంటే పర్టిక్యులర్‌గా క్రిస్మస్ వైబ్స్ అలా ఏమి లేదు కానీ నార్మల్‌గా అప్పుడు పార్వతి అయితే వీసా ఇంటర్వ్యూకొచ్చింది కదా! టెన్షన్‌గా ఉంటే నేను నార్మల్‌గా మార్నింగ్ లేచి గారెలు, చికెన్ తర్వాతయితే మటన్ ఇంకా పులావ్ రైస్ ఇవన్నీ చేశాను. నాకవన్నీ గుర్తొస్తా ఉన్నాయి. 1 ఇయర్‌కి ఎంత మారిపోయిందో కదా! అని చెప్పి ఈ ఇయర్ క్రిస్మస్ ఇక్కడ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ ఎక్కడ చేసుకుంటామో తెలీదు. పిల్లలు మనం అనుకుంటాం గానీ వాళ్ళ క్రియేటివిటీ చాలా బావుంటుంది. ఈ ట్రీ మాత్రం భలే వేశారు నిజంగా. ఆ కలర్ కాంబినేషన్ కానీ, ఆ గ్రీన్స్ అదంతా కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేసింది సంయుక్త. నాకైతే భలే నచ్చిందనమాట. సో, అందుకే వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి షూట్ చేసుకుంటూ ఉన్నాము. ఈలోపు వాళ్ళు కేక్ సంగతి చూస్తున్నారు. మేమైతే ఇది చేస్తూ ఉన్నాం అనమాట. సో, మనకి కాఫీ పడకపోతే అవ్వదు కదా! ఆల్రెడీ ఇంకా లేట్ అయిపోతుంది అంటే కూడా, "లేదు లేదు నాకు కాఫీ ఇవ్వు నేను తాగుతాను" అని చెప్పాను. ఇంకా పార్వతి అయితే నా కోసం కాఫీ పెట్టి తీసుకొచ్చిందనమాట. ఇంక నేను కాఫీ తాగుతూ ఇలా లైన్స్ అయితే వేస్తున్నాను. వాళ్ళింకా ఇంట్లో పనులేవో ఉంటే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా కేక్ కటింగ్ అదంతా చేసిన తర్వాత మళ్ళీ డిన్నర్ ప్లాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! దాని గురించి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నారు. శ్రీకర్ ఏమో ఇంకా నా ట్రీకి కూడా వేయాలమ్మా, నా ట్రీకి ఎప్పుడేస్తావు అని స్టార్ట్ చేశాడు. లేదు నాన్న ఇక్కడ అయిపోయిన తర్వాత నీ ట్రీకి కూడా వేద్దాం. అసలు నీ ట్రీనే బావుంది అని చెప్పాను. మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. మీరందరూ మా వీడియోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. నిజానికి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హైదరాబాద్‌లో మేము వీడియోస్ చేసినప్పుడు చాలా నెగెటివ్ వైబ్స్, నెగెటివ్ కామెంట్స్ అట్లా వచ్చేసరికి మేము పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా నిజానికి చాలా భయపడ్డాం. పార్వతి ఎప్పటినుంచో రమ్మంటుంది మమ్మల్ని. ఇదే కాదు బట్ ఏమంటే తనకొచ్చే కామెంట్స్ అదంతా చూసి మన వల్ల తను బ్యాడ్ అయిపోకూడదు కదా! అని ఇన్నాళ్ళు నేను వెళ్ళలేదు. నిజానికి ఈ ట్రిప్ నేను జులైలో వెళ్ళాలి. జులై నుంచి చెప్తుంది. తను యూఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి రండి పల్లు మా ఇంటికి అని చెప్పి సక్సెస్‌ఫుల్‌గా ఈ ఇయర్ కుదిరింది. సో, దానికి తగ్గట్టు మీరు కూడా చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. అదైతే నాకు చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేసిందనమాట. మీ అందరికీ పేరు పేరున చాలా థాంక్స్. టడా! మా టవర్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఓరియో తోటి, కిట్ క్యాట్ తోటి ఇలా ఒక బిస్కెట్ పెట్టారు పైన. అది కూడా క్యూట్‌గా ఉందనమాట. ఇంక తర్వాత బయట కూడా ఊడ్చేస్తే పార్వతి వాటరంతా చేసేసింది. సరే కదా! నేనే ముగ్గేసేస్తాను ఇవాళ కూడా అని చెప్పి చెప్పాను. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అవ్వడం వల్ల నార్మల్ పద్మం ముగ్గు వేసేద్దామనయితే అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడంతా కూర్చొని అవుట్‌లైన్స్ ఇదంతా చేశాను కదా! మళ్ళీ లోపలేమో కేక్ కటింగ్ పిలుస్తున్నారు. సరే తొందరగా అయిపోవాలి కదా! అని చెప్పి ఇంకా ముగ్గు కూడా స్టార్ట్ చేశాననమాట. నేను ముగ్గుకి ఒక షార్ట్ పెట్టాను. మీలో చాలామంది బాగా రెస్పాండ్ అయ్యారు. "పార్వతి అక్క కన్నా నువ్వే బాగా ఏస్తున్నావు" అని చెప్పారు. "నువ్వు సిటీలో ఉంటావు కదా! ముగ్గులు కూడా బాగా ఏస్తున్నావు" అన్నారు. నిజానికి నాకు పిండి వంటలు చేయటం తప్ప రిమైనింగ్ పనులన్నీ మాక్సిమం వచ్చు. అంటే అంత పర్ఫెక్ట్‌గా రాకపోయినా అన్నిట్లో ఏలు, కాలు అయితే ఉంటదనమాట. నార్మల్‌గా కూడా నాకు ముగ్గులు వేయటం ఇష్టం. ఈవెన్ నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా వేస్తూ ఉంటాను. బట్ ఇక్కడ మట్టి వాకిలి ఇలా బయట గ్రీన్‌లో వేయటం వల్ల ముగ్గు మనకు బాగా కనిపిస్తుంది. మేమంటే మార్బుల్ మీదో, టైల్ మీదో ఏస్తాం కాబట్టి అంత అందం రాదు మేమెంత బాగా ఏసినా. అంటే ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండి. నేనెవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. సో, ఈ ముగ్గు కూడా ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ కోసమయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా! అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ గుడికెళ్లారా? ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా? ఇంకా లోపలికొచ్చేసరికి నేను ఇక్కడేంటంటే పెద్ద డిస్కషను. ఏమంటే శ్రీకర్‌కి శుచి ఆంటీ అంటే ఇష్టమా? పార్వతి ఆంటీ అంటే ఇష్టమా? అని చెప్పి పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది. వాడు ఎటూ తేల్చుకోలేక, ఎటూ చెప్పలేక మధ్యలో రెడ్డి గారు నేనంటే ఇష్టం లేదా అని రెడ్డి గారు అడగటం. ఇదంతా వాడికి ఏది చెప్పాలా? ఎటుంటే ఏమవుతుందా? అని చెప్పి వాడైతే ఆలోచిస్తూ ఉన్నాడు. సో, ఒకసారి పార్వతి ఆంటీ అని చెప్పాడు. శుచి ఆంటీ ఊరుకోలేదు. "నువ్వు నా కిడ్‌వి. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అమ్మ బొజ్జులో ఉన్నప్పటి నుంచి. నువ్వు నాతోనే ఉండాలి." అది ఇది అని ఇక్కడ చెప్తుందనమాట. అప్పుడు పార్వతి ఆంటీ అని చెప్పాడు. ఇంక తర్వాత వాడు విని ఇంకిలా వర్కౌట్ అయ్యేలా లేదులే వీళ్ళు నన్ను వదిలేలాగా లేరని లాస్ట్‌కి "సుచి ఆంటీ మీరంటేనే ఇష్టం నాకని" చెప్పాడనమాట. ఇక్కడ అది ఫన్ జనరేట్ అవుతా ఉంది. చాలా సేపయితే నవ్వుకున్నాము. చాలా సరదాగా గడిచిపోయినాయి రోజులైతే.
అసలు బోర్ అనేది కొట్టలేదు. రెండోది టైం తెలియలేదనమాట. అంటే ఎలా ప్లాన్ చేసుకుంటాం ఏంటి అనేది. మీరు వీడియోస్‌లో చూసేది జస్ట్ 25% రిమైనింగ్ 75% మేము ఫుల్‌గా ఎంజాయ్ చేసి, నవ్వుకొని, జోకులేసుకొని, చాలా విషయాలు మాట్లాడుకొని, అన్నీ షేర్ చేసుకొని, ముందైతే స్ట్రెస్ తగ్గింది ఈ ట్రిప్ వల్ల. ఇంకా మీరిచ్చే కామెంట్స్ వల్లయితే ఇంకొన్ని వీడియోలు చేయాలి, మంచిగా షూట్ చేసుకోవాలి, మనం కూర్చోవటమే కాదు, మనతో పాటు వాళ్ళని కూడా ఎంటర్‌టైన్ చేయాలి అన్న ఫీలింగ్ ఇంకొంచెం ఎక్కువగా వచ్చిందనమాట. సో, ఇక్కడ కొట్టేసుకుంటున్నారు ఈళ్ళైతే. నాకంటే నాకని. నాకదంతా చూడడానికి చాలా బాగా అనిపిచ్చింది. నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఆళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని, ఆళ్ళల్లో వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. నేను చెప్పాను ఫైనల్‌గా శ్రీకర్ నా కొడుకు కదా అనంటే, అవును కాదని ఎవరన్నారు? మేము ఎవరిష్టమా అని అడుగుతున్నామంటే, ఇంక వాడు విని విని విసిగిపోయి లాస్ట్‌కెళ్ళి డాన్సులు చేస్తున్నాడనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే కేక్ కటింగ్ టైమ్. మేమెవరు ఉండాలనుకోలేదు. ఓన్లీ పిల్లలతో కట్ చేపిద్దాం అనుకున్నాం. నేనేమి రూల్స్, రిస్ట్రిక్షన్స్ కూడా ఏం చెప్పలేదు. మీకు ఎలా వస్తే అలా కట్ చేయండి. అందరూ తినిపించుకోండి. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. లేకపోతే జింగిల్ బెల్స్ పాడండి అని చెప్పాను. ఇంకా వాళ్ళకొచ్చినట్టు, వాళ్ళకి తోచినట్టు అయితే ఎంజాయ్ చేశారు. చూసారా హ్యాపీ ఫేసెస్. నేనైతే అన్ని మతాల కల్చర్‌ని నేను అంటే నమ్ముతాను. మనం ఎందులో ఉంటే అందులో మనం ఎక్కువుంటాము, రెస్పెక్ట్ చేస్తాము. అలా అని పక్కనోళ్ళది ఇది చేయకూడదు అన్న ఫీలింగు. ఈ కాలం పిల్లలకేంటంటే క్రిస్మస్ మంచి వైబు, సాంటా వస్తాడు, గిఫ్ట్‌లిస్తాడు అని. ఈవెన్ మేము హైదరాబాద్‌లో ఉంటే శ్రీకర్‌కి ఒక గిఫ్ట్ కొనేసి, మేము కూడా తన పిల్లో కింద పెట్టేస్తాము 24 నైట్. అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అని తెలుసు కానీ, బట్ ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు పిల్లల బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటదనమాట. మనం ఇలా ఉండి మంచిగా ఉంటే సాంటా మనకి గిఫ్ట్ ఇస్తాడు అనేది ఓకే కదా! అందులో ఏమి బ్యాడ్ లేదు కదా! సో, నేనైతే శ్రీకర్‌ని అలా మౌల్డ్ చేస్తూ ఉంటాను డిసెంబర్ వచ్చిన దగ్గర నుంచి. బట్ ఇయర్ పార్వతి ఆంటీ మీ ఊరు సాంటా రాడా? మీ ఊరు సాంటా రాడా? అంటే పార్వతి ఆంటీ, రెడ్డి అంకుల్ మా ఊరు సాంటా రాడు. మా ఊరు సంక్రాంతికి హరిదాస్ వస్తాడు. ఇట్లా అట్లా అయితే చెప్పారనమాట. ఇంక వాడు బ్లైండ్‌గా ఓకే. హైదరాబాద్ మాత్రమే సాంటా వస్తాడు అనైతే అనుకుని మనసులో ఇంకా గిఫ్ట్‌లు అడగడం అయితే మానేసాడు. నన్ను ఆల్రెడీ అడిగాడులెండి న్యూ ఇయర్‌కి సాంటా గిఫ్ట్ ఇస్తాడా అమ్మ అని చెప్పి. చూడాలి ఏం చేస్తాడో. సో, వాళ్ళలో వాళ్ళే క్యూట్‌గా అలా తినిపించుకుంటూ తర్వాత మాకు కూడా పెట్టారు. ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. మా సింపుల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని, అన్ని వీడియోలు ఎలా ఎంజాయ్ చేశారో, ఈ వీడియో కూడా బానే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. లాంగ్ వీడియో ఎక్కువ సేపు ఉండేలాగా పెట్టమని అడిగిన సబ్‌స్క్రైబర్స్‌కైతే నేను చెప్తున్నాను. మీకు థాంక్ యూ అండి. మాక్సిమం రేపొచ్చే వీడియో అయితే మీకు లెంగ్తీగా వస్తుంది. మీ అందరూ ఎంజాయ్ చేసేలాగా ఎక్కువ సేపు చూసామన్న ఫీల్ మీకు కూడా ఉంటది. నాకు పెట్టాలని ఉంటుంది. బట్ ఏమనుకుంటే బోర్ అయిపోతారు కదా! స్కిప్ చేసేసి చూస్తారేమో, అట్లెందుకు స్వీట్ అండ్ షార్ట్‌గా పెడదాము అన్న ఫీలింగ్. బట్ నిన్న మీ కామెంట్స్ చూసిన తర్వాత అవును కదా! వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా! అనైతే ఫీల్ అయ్యాను. సో, ఫైనల్‌గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఛానల్స్‌ని అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.